దీపావళి సందర్భంగా విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దంపతులకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్నితో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా మారుతుందని, అందులో స్వర్ణాంధ్ర కూడా అగ్రస్థానంలో ఉంటుందంటూ తెలిపారు. జీఎస్టీ సంస్కరణ ఉత్సవాలు దసరా నుంచి ప్రారంభించి దీపావళి వరకు నిర్వహిస్తున్నాం. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి విజయవాడలో కొందరు వీధి వ్యాపారులు దుకాణాలను సందర్శించి వారితో మాట్లాడి తెలుసుకున్నాను. ఓటు అనే ఆయుధంతో చీకటి పాలనను ప్రజలు తరిమేశారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసుడిని ప్రజలు ఓడించారు. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమిని 94% స్ట్రైక్ రేటుతో ప్రజలు గెలిపించారు. రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి వద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణం పోసింది. 16 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాం. సూపర్ 6 పథకాలతో పాటు ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కల్పించాం. ఒక డిఏ ఉద్యోగులకు, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ను మంజూరు చేశాం. త్వరలోనే ఈహెచ్ఎస్ను కూడా గాడిలో పెడతాం. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాం. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు, వ్యాపారులకు, పరిశ్రమలకు ప్రయోజనాలు కలుగుతున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదా అవుతుంది. అమరావతి నిర్మాణం కూడా వేగంగా చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఏపీ ఇక ఏఐగా మారాలి. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇతర దేశాలకు సేవలు అందుతాయి. 2027 డిసెంబర్కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. P4 అనుసంధానం ద్వారా పేదలకు చేయూత ఇచ్చి జీవన ప్రమాణాలను పెంచుతాం. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా మారుతుంది. అందులో స్వర్ణాంధ్ర కూడా అగ్రస్థానంలో ఉంటుంది. తద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా పెరుగుతుంది. ఏపీకి కావలసింది సుస్థిరమైన పాలనే. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.